ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ స్వరాన్ని వినటానికి సిద్ధపడుతున్నాం. అయ్యా, మీ వాక్యం ద్వారా మేము జ్ఞానం పొందుకోవడానికి, ఆదరణ పొందడానికి, విశ్వాసంలో నాయన లోతైన అనుభవంలోకి నడిపింపబడటానికి మాకు సహాయం దయచేయండి. మాతో మాట్లాడండి. మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. చాలాసార్లు ఈ పరిస్థితి నాకు ఇక మారదేమో అనే కలవరంతో చాలా సమస్యలిపోతారు. ఇక ఇంతే నా బ్రతుకు, ఇలా ముగిసిపోతుంది అనుకుంటూ ఉంటారు. దేవుడు సహాయం చేయగలడని విశ్వసిస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేయగలడు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఎంత నువ్వు నమ్ముతావో అంత గొప్ప కార్యాలని నీ జీవితంలో చూడగలుగుతావు. విశ్వాసం ద్వారానే సమస్తం కూడా సాధ్యమవుతుంది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని సన్నిధి నాతో ఉంది అనే ఒక స్పృహ, అనే ఒక విశ్వాసం నీకుంటే మరి అనేక మంది భక్తుల జీవితాల్లో గొప్ప సాక్షి సమూహం. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. యోసేపు దేవుని నమ్మాడు, యథార్థంగా ఉన్నాడు, మేలు పొందుకున్నాడు. దావీదు కూడా దేవుని నమ్మాడు, దావీదు జీవితంలో కూడా దేవుని గొప్ప కార్యాలను చూశారు. పౌలు దేవుని నమ్మాడు, అనేక మంది శిష్యులు దేవుని నమ్మారు. కాబట్టి దేవుని నమ్మిన వారు గొప్ప కార్యాలను చూశారు, గొప్ప కార్యాలను చేశారు. మనం ఎంత నమ్ముతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన మంచి కాపరి, ఆయన కాపరి, ప్రొటెక్టర్, ఆయన మనకి కాపరి. అలాగే ఆయన మన ప్రేమ గల తండ్రి, ఆయన మన తండ్రి, ఆయన మన కాపరి. ఖచ్చితంగా ప్రియులారా, దేవుని గొప్ప కార్యాలని మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఎలా చూడగలుగుతామంటే విశ్వాసం ద్వారా చూడగలుగుతాం. విశ్వాసం ద్వారా చాలామంది జీవితాలు చూసారంటే వాళ్ళకి విశ్వాసం ఉంది. అంటే నీకు ఎంత విశ్వాసం ఉందనుకోండి, ఎంత ఇలాంటి కార్యాలు చూడగలుగుతావు. ఎంత విశ్వాసం ఉందనుకోండి, ఎంత గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఎంత విశ్వాసం ఉంటే ఇంత గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ఆయన తప్పక సహాయం చేస్తాడు. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. కీర్తనలు 23లో ఆయన కాపరత్వం గురించి రాయబడింది. ఆయన మంచి కాపరి. చూడండి, 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేయుచున్నాడు. ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. సో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. చూడండి, ఒక మేక కానీ ఒక గొర్రె కానీ దానికి పచ్చిక గల చోట్ల పడుకుంటే అది పడుకుని లేచిన తర్వాత దాని పచ్చిక కోసం అది చింతపడాల్సిన అవసరం కానీ, లేకపోతే కాలువగట్టులకి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా అది ఎక్కడ పడుకుంది, అది ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుందంటే పచ్చిక గల చోట్లే విశ్రాంతి తీసుకుంటుంది. అది నిద్ర లేచి విశ్రాంతి నుంచి లేచి అది సులువుగా భోజనం చేయనట్లుగా అది పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు. అనగా సమృద్ధితో నింపుతున్నాడు అని అర్థం. సమృద్ధితో దేవుడు నింపగలడు. మన లేమిని, మన లోటును దేవుడు తీర్చగలడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, మరి చక్కటి నిర్మలమైన నెమ్మదిగా పారే ఒక నదుల ప్రక్కన నడుస్తూ ఉంటే మరి చక్కటి ఆ పచ్చటి వాతావరణం ఎంతో నెమ్మదికరంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అనగా సో ఈ నెమ్మదికి సూచన. ఇందడగది సమృద్ధికి సూచన, ఇప్పుడు నెమ్మదికి సూచన. శాంతికరమైన జలములంటే ఒక నెమ్మది, ఒక ధైర్యం మన జీవితంలో దేవుడు కలుగు చేయగలడు ఖచ్చితంగా. ఎప్పుడంటే నువ్వు ఆయనని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు, ఆయన్ని నమ్మినప్పుడు. ఆయన్ని నమ్ముతున్నానండి, నేను నమ్మే కదా చర్చికి వెళ్తున్నాను, నమ్మే కదా నేను ఆయనకి కానుకలు ఇస్తున్నాను, నమ్మే కదా నేను సేవకుల్ని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు ఆలోచించే ఎంత నమ్మకం నీ హృదయంలో ఉందో, ఎంత విశ్వాసం నీ హృదయంలో ఉందో. అల్ప విశ్వాసులారా అన్న మాట బైబిల్లో చూస్తాం. కొంతమంది చాలా విశ్వాసం చూపించే వాళ్ళే అల్ప విశ్వాసులుగా మనకు కనిపించారు.
మనం ఎంత విశ్వాసాన్ని బిల్డ్ చేసుకోవాలి, ఎంత గొప్ప విశ్వాసాన్ని బిల్డ్ చేసుకోవాలి. చర్చికి వెళ్ళినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, సేవకుల్ని అభిమానించినంత మాత్రాన, వారిని ఆదరించినంత మాత్రాన నీకు బాగా విశ్వాసం ఉందని నీకు అది సూచనేనా? నీ హృదయంలో ఎంత ఆలోచన ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. హృదయాంతరంగాలు ఎరిగినవాడు. కాబట్టి ప్రియులారా, నిజముగా విశ్వసించే స్థితిలోకి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుని గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉంటాం. నిజంగా విశ్వసించే వాని క్రియలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. తన హృదయంలో దేవుని నుంచి వచ్చే శాంతి, సమాధానాలు నింపబడతాయి. అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత క్లిష్టమైన, కష్టమైన, భయంకరమైన పరిస్థితుల్లో తను ఇరుక్కుపోయి కూరుకుపోయి ఉన్నా కూడా తన హృదయంలోకి మొదట ఏమొస్తాయి అంటే ధైర్యం, శాంతి, సమాధానాలు వస్తాయి. ఎందుకంటే అతడు దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు శక్తివంతుడు, దేవుడు సహాయం చేస్తాడు అనేది తనకు ఒక క్లారిటీ, తనకి స్పష్టత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ముందు ధైర్యం వస్తుంది, నెమ్మది, శాంతి, సమాధానాలు తనకు కలుగుతాయి. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మన హృదయంలో మనం పరిపూర్ణంగా విశ్వసించడం అనేది. కొంతమంది ఎలా విశ్వసిస్తారంటే, ఒక రాయి అద్దాం, ఎన్ని చోట్లకి తిరగలా, ఎన్ని పుణ్య ప్రదేశాలకి వెళ్ళా, ఎంతమందికి మొక్కుకోలా, ఈయన్ని కూడా చూస్తే పోలా, ఈయన్ని కూడా ఒకసారి మొక్కుంటే పోలా అని కొంతమంది ఒక రాయి వేస్తారు. అది కాదు విశ్వాసం అంటే. లేకపోతే ఒక నెల నుంచి వెళ్తున్న చర్చికి, మా పక్కింటి ఆవిడ మేలు చేస్తాడు దేవుడు, యేసు ప్రభు సహాయం చేస్తాడని చెప్పింది, ఆవిడ మాట నమ్మి నేను నెల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏది ఇంకా ఏమి జరగలేదే, 3 నెలలు అయింది ఇంకేమీ జరగలేదే, 6 నెలలు అయింది ఇంకేం జరగలేదే, సంవత్సరం అయింది ఇంకేం జరగలేదులే, ఇంకెందుకులే అని చెప్పి అనుకునేవారు చాలామంది ఉంటారు. అది కాదు విశ్వాసం. ఒక రాయడమో, ఒక ప్రయత్నం చేయడమో కాదు విశ్వాసం. విశ్వాసం అంటే ఆయన చేయగలడని పరిపూర్ణంగా విశ్వసించడం, ఆయన పాదాలు పట్టుకొని ఆయన చేసేదాకా విడవకపోవడం. ఆయన చేయగలడని నమ్మినప్పుడు ఆయన కరుణ కొరకు, ఆయన కటాక్షం కొరకు మనం పాదాలు పట్టుకొని విడవకోకుండా ఉండే పట్టుదల మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన చేస్తాడని నీకు నమ్మకం ఉన్నప్పుడు ఆయన మనసును కదిలించేటట్లు నువ్వు ఉండాలి తప్ప, ఆయన అడిగాను ఆయన చేయలేదని చెప్పి వదిలేసేటట్లుగా ఉంటే అది విశ్వాసం కాదు. అర్థమైంది కదండి. విశ్వాసం చాలా దృఢంగా మనకు ఉండాలి. విశ్వాసం పరిపూర్ణంగా మనకు ఉన్నప్పుడు మన తీరుతెన్నులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మన వ్యవహార శైలి, ఆయనతో మనకున్న బంధం, ఆయన మీద ఆధారపడే తీరు చాలా మారిపోతాయి. చాలామంది ఈరోజు చర్చికి వెళ్తున్నారంటే అందరూ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిపోతున్నారా, పరిపూర్ణంగా దేవుని నమ్ముతున్నారంటే అది ప్రశ్నార్థకమే. పరిపూర్ణంగా నమ్మేవాడు ఖచ్చితంగా ఆయన చిత్తంలోకి, అలాగే ఆయన వాక్యపు కట్టడల్లోకి వెళతాడు. అలాగే ఆయన మీద ఆధారపడతాడు. ఇదిగో దేవుడి నాకు సహాయం చేయాలని నమ్ముతాడు. ఎందుకంటే ప్రియులరా, ఆయన అన్నీ చేయగలడు. దేవుడు సమస్తము కూడా సాధ్యం చేయగలడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి కూడా నేను భయపడను. గాఢాంధకారపు లోయ దేనికి సూచిస్తుంది అంటే, గాఢాంధకారపు లోయ ఒక్కోసారి సమస్యల గుండా నువ్వు వెళ్తున్నా, ఇరుకులు, ఇబ్బందులు గుండా, రోగాలు గుండా, నష్టాల గుండా, అసమాధానాల గుండా నువ్వు వెళ్తున్నా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంటుంది, నిన్ను పట్టుకుని నడిపిస్తుంది అని చెప్పి, నన్ను పట్టుకుని నడిపిస్తుందని ధీమాగా భక్తుడు చెప్తున్న మాట మనం చూస్తున్నాం కదా. దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కనపరిచిన భక్తుల జీవితాలు ఎంతగా అవి ఇంపాక్ట్ అయినాయో, ఎంతగా ప్రభావితం చేయబడ్డాయో, ఎంత అద్భుతమైన మార్పు వారి జీవితాల్లో మనం చూస్తామో ఆలోచన చేయండి. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రేమగల కాపరి, ఆయన మనకి ఆశ్రయదుర్గం, మన కొండ, మన కోట అండి. యూదులకు భయంకరమైన విపత్తు వచ్చింది. యూదులకు పారసికపు దేశంలో బందీలుగా, బానిసలుగా ఉంటున్న యూదులకు వేరు ప్రాంతాల్లో, ఆ దేశమంతటా కూడా వేరు సంస్థానాల్లో
యూదులు వ్యాపించి ఉన్నారు. వారు వాస్తవంగా ఆ దేశానికి బానిసలుగా తీసుకురాబడ్డారు. అయితే హామాను, ఆ దేశపు మంత్రి, ఆ పారసీకపు దేశపు మంత్రి హామాను ఆ యూదులందరినీ కూడా సంహరించాలని తీర్మానం తీసుకొని, రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని, తాకీదులు తీసుకొని అన్ని సంస్థానాలకి పంపించాడు. యూదులందరూ కూడా హతము చేయబడుతున్నారు. ఇది అక్కడ యూదులకు వచ్చిన మహాభయంకరమైన సమస్య. ఇంకా అంతకంటే సమస్య ఏముంది? అందరూ మూకుమ్మడిగా సంహరింపబడటం అనేది మరి భయంకరమైన కొండలు, పర్వతాల కంటే పెద్ద సమస్య కదా. అంతకు మించిన సమస్య ఏదైనా మీ జీవితాల్లో ఉందా? మన జీవితాల్లో ఉంటుంది అంతకు మించిన సమస్య. సంహరింపబడటం కంటే గొప్ప సమస్య, మరి చంపబడటం కంటే గొప్ప సమస్య ఏదైనా ఉంటుందా అంటే ఉండదు కదా. యూదులందరూ కూడా మూకమ్ముడిగా చంపబడే ఒక భయంకరమైన విపత్తు ముంచుకొచ్చింది. ఆ ముంచుకొచ్చిన పరిస్థితుల్లో దేవుడు ఎలా సహాయం చేశాడు? దేవుడు తప్పక సహాయం చేస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఆయన దుడ్డుకరియు ఆయన దక్షిణ హస్తము నన్ను ఆదుకొనును అని భక్తుడు చెప్పినట్లుగా ఇంత విపత్తులో యూదులకు దేవుడు ఎలా సహాయం చేశాడు? మరి అవతల ఉన్నది రాజు, మంత్రి, అలాంటి వారి చేతిలో నుంచి యూదులను ఆ యొక్క పారసీకపు దేశంలో బానిసలుగా ఉన్న ఈ యూదులను ఎలా కాపాడాడు, వారికి ఎలా సహాయం చేశాడని మనం ఆలోచించేస్తే, ఆయన సమస్తమును సమకూర్చి జరిగించేవాడు. ఆయన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయవాడు. ముందుగా ఆయన సమస్తం ఎరిగినవాడు. ప్రియులారా, మరి ఎస్తేరు గురించి మనకు బాగా తెలుసు, మొర్దెకై గురించి బాగా తెలుసు, అహష్వేరోషు రాజు గురించి, హామాను మంత్రి గురించి మనకి బాగా తెలుసు. ఆ వాక్య భాగం ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఆ లేఖనాలు చాలా ఆత్మీయతను మనకి బోధిస్తూ ఉంటాయి, చాలా విశ్వాసాన్ని మనకు బోధిస్తూ ఉంటాయి. ప్రియులారా, ఎస్తేరు తల్లిదండ్రులు లేని బిడ్డే మొర్దెకై దగ్గర పెరిగింది. తల్లిదండ్రులు లేని అనాథ ఎస్తేరు. తల్లిదండ్రులు లేని అనాథే కానీ చిన్నప్పటి నుంచి భక్తిలో, భయభక్తుల్లో ఎదిగింది. చిన్ననాటి నుంచి భయభక్తులు జీవితాన్ని ఎంత ఉన్నతంగా దీవెనకరంగా మారుస్తాయో చాలామంది జీవితాలు ఉదాహరణ యోసేపు జీవితం, దావీదు జీవితం, ఎస్తేరు జీవితం. వీరు చిన్ననాటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఎస్తేరు తల్లిదండ్రులు లేని అనాథ అయినప్పటికీ కూడా చిన్ననాటి నుంచి దైవభక్తిలో ఎదిగిన బిడ్డ. తను ఎదిగిన తర్వాత ఆ దేశంలో, పారసీకపు దేశంలో అహష్వేరోషు రాజుకి రాణి కావాల్సి వచ్చి ఆ దేశం అంతటా కూడా ప్రకటన చేసి, మరి ఆసక్తి కలిగిన వ్యక్తులు మరి రాణి సెలక్షన్స్కి రావాల్సిందిగా ప్రకటన చేసినప్పుడు మొర్దెకై ఎస్తేర్ని ప్రోత్సాహపరిచి ఎస్తేర్ని ఆ యొక్క రాణి సెలక్షన్స్ కూడా పంపించాడు. అయితే రాణి సెలక్షన్స్కి వెళ్ళి వాళ్ళు ఎలా వెళ్తారండి? చాలా అందంగా తయారయ్యి, అందంగా ముస్తాబయ్యి, మరి రకరకాల ఆభరణాలు ధరించి, రకరకాల వస్త్రధారణతో రాజుని మంత్రముగ్ధుని చేసేటట్లుగా, రాజుని ఆకర్షించేటట్లుగా అనేక రకాల హంగులతో వారు వెళ్తారు. అనేక మంది స్త్రీలు, అందగత్తెలు ఆ రీతిగా ఆ యొక్క రాణి సెలక్షన్స్కి వెళ్ళారు. అయితే ఎస్తేర్ అత్యలంకారానికి కానీ ఆడంబరాలకు కానీ తావివ్వక తను ఒక స్వల్పమైన అందమైన మరి దుస్తులను ధరించి, తను సాదాసీదా దుస్తులను ధరించి, తన యొక్క రెగ్యులర్ డ్రెస్తోనే, తన రెగ్యులర్ లుక్తోనే మరి తయారై చక్కగా మరి రాణి సెలక్షన్స్కి వెళ్ళింది. అనేక మంది ఆడంబరంగా వెళ్ళిన వారందరూ కూడా రాజు దృష్టిలో పడలేదు. కానీ దేవుని యొక్క మహాప్రకాశం ఎస్తేరు మీద ఉంది కాబోలు. దేవుని యొక్క మహాకరుణా కటాక్షాల వలన ఎస్తేరు రాజు కళ్ళకి బాగా నచ్చింది. రాజు కళ్ళకి ఎస్తేర్ నచ్చి ఎస్తేర్ని రాణిగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎస్తేర్ తల్లిదండ్రులు లేని అనాథ అయినప్పటికీ కూడా మరి మొర్దెకై దగ్గర పెరిగి భయభక్తుల వలన అత్యున్నతంగా, సో రాణి సెలెక్షన్స్ అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మనమైతే ముస్తాబు అవుతామేమో, మనమైతే కూడా ఆడంబరాలకు పోతామేమో, ఏముందిలేండి తెలివిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేటి దినాల్లో ఏ జనరేషన్కి తగ్గట్టుగా ఆ జనరేషన్లో ఉండటం తప్పు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నో ప్రాబ్లం. ఏ జనరేషన్కి తగ్గట్టుగా ఆ జనరేషన్ ఉండటం ఎప్పటికీ తప్పు కాదు. కానీ వాక్యాన్ని మీరకూడదు. వాక్యం ఆ జనరేషన్గా అయినా ఈ జనరేషన్గా అయినా ఎప్పటి కాలానికి కానీ ఏ యుగానికైనా కూడా వాక్యంగానే ఉంటుంది. దానిలో మార్పులు ఉండవు. కాబట్టి నువ్వు వాక్యం దాటి బయటకు వెళ్ళకూడదు. కానీ నువ్వు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నా, ఎలాంటి డ్రెస్సింగ్ ఎలాంటి ఉన్నా నువ్వు అది వాక్యంలోనే ఉండాలి. ఎస్తేరు వితిన్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే వాక్యపు హద్దుల్లో ఉండి తను వెళ్ళింది. ఎస్తేర్ రాజు కళ్ళకు నచ్చేటట్లు ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. సో ఎస్తేర్ రాణి అయింది. ఒక ఉన్నతమైన స్థితి వచ్చింది. ఒక ఉన్నతమైన స్థితి.
దేవుడు దీవించాలనుకుంటే మన జీవితాలను అలా మారుస్తాడండి. దేవుడు కనికరం, దేవుని కరుణ, దేవుని వాత్సల్యం మన జీవితాల్లో ఉంటే ఎంతో ఇబ్బందికరమైన జీవితాలను గడిపిన మనల్ని దేవుడు ఒక నెమ్మదికరమైన, సమృద్ధికరమైన స్థితిలోకి ఆయన నడిపిస్తాడు. అలసిపోయిన మన కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల మీద ఆయన నిలవబెట్టగలడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వున్నా, ఎంత లేమిలో నువ్వున్నా, ఎంత దీన అవస్థలో నువ్వున్నా, ఎంత తక్కువ స్థితిలో నువ్వున్నా కూడా ఆయన కనికరిస్తే, ఆయన కృప చూపిస్తే, ఆయన చిత్తంలో నువ్వు ఉంటే, ఆయన మీద ఆధారపడితే, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే అంత అద్భుతంగా దేవుడు నిన్ను హెచ్చించగలడు. అంత అద్భుతంగా నీ జీవితాన్ని నెమ్మదితో నింపగలడు. ఎస్తేర్ ఎంతగానో దేవునికి విధేయత చూపించింది. మనమైతే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఆడంబరాలకు పోయి మనం వస్త్రధారణ లేకపోతే హంగులు అన్నీ చేసేసుకునేవాళ్ళమేమో, తర్వాత చూద్దాంలే అనుకునేవాళ్ళమేమో. కానీ ఎస్తేర్ పరిపూర్ణంగా తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి దేవునికి అనుకూలస్త్రాలుగానే జీవించింది, రాణి అయ్యింది. అలాగే రూతును మనం చూసినా కూడా తన జీవితాన్ని తన అత్త చేతుల్లో, దేవుని చేతుల్లో పెట్టింది. ఎవరి చేతుల్లో పెట్టింది? రూతు. నయోమి ఏమందంటే, అమ్మ నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, నీకు పెళ్లి చేస్తారు, నువ్వు సంతోషంగా ఉండవు, నువ్వు చిన్నపిల్లవి, నీకు నేను పెళ్లి చేయలేరు, ముసలిదాన్ని అయిపోయాను నేను, మళ్ళా నీకు వివాహం చేసే అంత ఓపిక శక్తి నాకు లేవు అని చెప్పి నయోమి అంటే, రూతు తను తన జీవితం గురించి ఆలోచించక దేవుని నీతి గురించి వింది వాక్యం తన అత్త దగ్గర. సో ఏది మంచి ఏది చెడు అనేది వివేకం తను పొందుకుంది, దానికి లోబడింది. తనకు లోబడి, ఆ యొక్క వాక్యానికి లోబడి తను ఏది మేలైనదో, ఏది యోగ్యమైందో, ఏది రమ్యమైందో అదే చేయాలని అనుకుంది. అందుకని తన జీవితం గురించి స్వార్థంగా ఆలోచించక ఒక మాట అంది. తన అత్త చాలా వృద్ధురాలని, తను అత్త అయిన నయోమి ఒక్కటే ఉండడం తనకి క్షేమం కాదని ఎంచి నయోమితో ఆ యొక్క రూత్ అంటుంది, నీవు నన్ను అలా అనొద్దు, నన్ను నిలుపమనొద్దు, నీవెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను, నీ దేవుడే నా దేవుడు అంది. నీ దేవుడే నా దేవుడు. ఆ రీతిగా నయోమి చేతిలో, దేవుని చేతిలో రూతు తన జీవితాన్ని పెట్టింది. నయోమి వదలలేదు, దేవుడు కూడా వదలలేదు. రూతు జీవితాన్ని అద్భుతంగా వారు హెచ్చించారు, వారు గణపరిచారు. కాబట్టి ప్రియులారా, దేవుని చేతుల్లో మనం మన జీవితాన్ని పెడతాం కానీ, వాక్యాన్ని బట్టి నడుచుకోవడం కానీ, తాత్కాలికంగా కష్టంగా కానీ నష్టంగా కానీ అనిపించినా తుదుకో అది మహా ఆశీర్వాదం అని ఎప్పుడు మర్చిపోవద్దండి. చాలామంది ఇన్స్టెంట్గా కలిగే మేలులు, ఇన్స్టెంట్గా కలిగే వచ్చే సంతోషం, ఇన్స్టెంట్గా కలిగే నష్టాలను చూస్తారు. ఇన్స్టెంట్గా కలిగే వాటిని చూడకండి. దేవుని యొక్క వాక్యం యథార్థమైంది, దేవుని కార్యాలు గొప్పగా ఉంటాయి. నీ చేతితో తీసుకుంటే ఎంత తీసుకుంటావు, దేవుని చేతితో ఇస్తే ఆయన చేయి పెద్దదంట. దేవుడిచ్చే గొప్ప దీవెనలు, దేవుడిచ్చే గొప్ప జీవితం మనకు కావాలి కానీ మన చేతితో మనం తీసుకునేది కాదు. మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే గొప్పగా ఉంటుంది. ఎస్తేర్ తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే దేవుడు ఎస్తేర్ని ఎంతగానో హెచ్చించాడు. ఇప్పుడు అక్కడ రాణిగా ఉంది. మొర్దెకై ఈ కబురు పెట్టాడు, ఇలా యూదులందరినీ నాశనం చేయాలని హామాను ఇలా తాకీదులు తీసుకొచ్చాడని చెప్పి. ఇప్పుడు ఎస్తేర్ తను కూడా ఆ యూదుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించింది. రాజు సెలవు లేకుండా పురుషుడైనా స్త్రీనైనా ఆయన సన్నిధికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఆ యొక్క తాకీదుల్ని, ఆ యొక్క జీవోని ఆపాలి. యూదుల్ని చంపేయాలన్న జీవో ప్రతి సంస్థానానికి వెళ్ళిపోయింది. వాటిని ఆపాలంటే టైం లేదు. ఇప్పుడు రాణి మరి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు సెలవు లేకుండా రాణి వెళ్తే మరణశిక్ష. కానీ రాణి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయక, తనకేదో నెమ్మదికరమైన ఆశీర్వాదకరమైన జీవితం వచ్చేసింది చాలు అన్నట్లుగా కాక, యూదుల క్షేమం కొరకు, దేవుని పని చేయటం కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయక, తన ప్రాణాన్ని కూడా స్వల్పమైనదిగా ఎంచి, తన ప్రాణం పోద్దని తెలిసినా కూడా రాజు సముఖంకి వెళ్ళింది. దేవుడు రాజుకి ఆ వెంబట్ల కరుణ కలిగించి రాజదండాన్ని రాజు ఆమె వైపు చూపించి మరణశిక్ష లేకోకుండా ఆమెకు క్షమాపణ ఆ యొక్క రాజదండం ద్వారా అనుగ్రహించాడు. ఏంటని చాలా ప్రేమగా రాజు మాట్లాడాడు.
రాణి రాజుని విందుకు పిలిచి అలా మరి పరివిధాల పిలిచి తన యొక్క ఆలోచనను, తన మనసులో ఉన్న బాధను రాజుకు చెప్పుకుంది. మరి రాజుకు చెప్పుకున్నప్పుడు రాజు జరిగిన సంగతిని విచారణ చేసి, జరిగిన సంగతి అంతటిలో కూడా యూదులకు మేలు చేయడమే, అలాగే తన భార్య అయిన, తన రాణి అయిన, తన ప్రేయసి అయిన, తనకు సంతోషాన్ని ఇచ్చే తన ఎస్తేరు కొరకు, తన రాణి కొరకు మరి మంచి చేయడము, అలాగే తనకు సహాయం చేసిన హామానుకు, తనకు సహాయం చేసిన మొర్దెకైకు, హామాను మంత్రి తనకు సహాయం చేసిన మొర్దెకైకు కూడా తను ఏదైనా తిరిగి సహాయం చేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా అద్భుతమైన మలుపులు. ఈ అద్భుతమైన మలుపుల వెనకాల మొర్దెకై యొక్క కన్నీరు, యూదుల కన్నీరు, ఎస్తేరు కన్నీరు ఎంత ఉందో ఆలోచన చేశారా? మనం ఎంత సింపుల్గా చెప్పుకుంటున్నాం, దాని వెనకాల మొర్దెకై కన్నీరు ఉంది, దాని వెనకాల అనేక మంది యూదుల కన్నీరు ఉంది, దాని వెనకాల ఎస్తేర్ కన్నీరు ఉంది. వారందరూ ప్రార్థించారు. అంతేకాక ఎస్తేర్ త్యాగపూరితమైన అడుగులు ఉన్నాయి. ఎస్తేర్ యొక్క త్యాగపూరితమైన అడుగులు ఉన్నాయి. మొర్దెకై చేసిన సహాయం ఉంది. ప్రియులరా, దేవుడు నడిపించినట్లుగా నడిస్తే అన్ని సమస్తం సమకూడి మనకి మేలుకరంగా మారుతాయి. మొర్దెకై రాజుకు సహాయం చేశాడు. ఎస్తేర్ మరి చాలా వినయంగా రాజుగారి దగ్గర నడుచుకుంది. ఎస్తేర్ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసింది. మొర్దెకై ఉపవాస ప్రార్థన చేశాడు. యూదులు ఉపవాస ప్రార్థన చేశారు. వీటన్నిటిలో కూడా ఎస్తేర్ని దేవుడు వాడుకున్నాడు, మొర్దెకైని వాడుకొని మరి యూదులకు మేలు చేశాడు. యూదులకు సహాయం చేయడానికి ఒకవేళ ఎస్తేర్ నిరాకరిస్తుందేమో, ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళటానికి భయపడిపోద్దేమో, ఎస్తేర్ తన జీవితం తనకు ప్రాముఖ్యం అనుకుంటుందేమో అనుకున్న సందర్భంలో అనుకుని మొర్దెకై ఎస్తేర్తో మాట్లాడిన ఒక మాట చాలా అద్భుతమైన మొర్దెకై యొక్క విశ్వాసాన్ని బట్టబయలు చేస్తుంది. ఒకవేళ నీవు వెళ్ళి ఇప్పుడు రాజుకి నువ్వు క్షేమంగా ఉన్నానని అనుకుంటున్నావేమో, నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గర మాట్లాడకపోతే దేవుడు మాకు మరొక దిక్కు నుంచి సహాయం పంపిస్తాడని చెప్పి మొర్దెకై ఎస్తేర్తో మాట్లాడిన మాటలు మళ్ళా వినండి. మొర్దెకై ఎస్తేర్తో ఏం మాట్లాడతాడంటే, నీవు ఒకవేళ మాకు సహాయకురాలుగా నిలబడటానికి, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి నువ్వు ప్రాణం పొద్దని భయపడతావేమో, దేవుడు మాకు మరొక దిక్కు నుంచి పంపించగలడు, మరొక దిక్కు నుంచి సహాయం పంపించగలడు. ఒకవేళ దీని కొరకే నువ్వు అక్కడికి చేర్చబడ్డావేమో, జాగ్రత్తగా ఆలోచించుకో అని చెప్పి మొర్దెకై ఎస్తేర్తో మాట్లాడతాడు. నిజమే, దేవుడు ఒక్కొక్కసారి మనల్ని శ్రేష్టమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే ఏదో ఒక పర్పస్ కోసం కూడా ఉంచుంటాడు. ఏదో ఒక ఆయన పని కోసం ఉంచి ఉంటాడు. ఆయన చేతిలో ఒక పనిముట్టుగా వాడబడటానికి మనల్ని ఒక తలాంతుతో, ఒక టాలెంట్తో, ఒక సింగింగ్ టాలెంట్తోనా, ఒక ప్రీచింగ్ టాలెంట్తోనా, లేకపోతే ఒక హెల్పింగ్ టాలెంట్తో, లేకపోతే ఒక ఫైనాన్షియల్గా రిచ్ పొజిషన్లో నేను ఉంచిన, లేకపోతే మంచి చదువుకున్న జ్ఞానవంతునిగా నేను ఉంచిన, ఏదో ఒక పర్పస్ కోసం దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి నువ్వు త్యాగపూరితంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అనేక మంది జనాంగాలకు కూడా నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాడే. ఆలోచన చేయండి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మరి ఎస్తేర్ యొక్క విజ్ఞాపన రాజు ఆలకించాడు. అలాగే మొర్దెకై చేసిన సహాయాన్ని తలసిపోసుకుని మొర్దెకై కొరకు హామాను చేయించిన 50 మూరల ఎత్తు కలిగిన ఉరిగొయ్యి మీద ఆ యొక్క హామాన్ని ఉరి తీయాలని ఆజ్ఞాపించాడు. ఒక మంత్రికి ఆ ప్రమాదం తిరిగి చుట్టుకుంది. ఒక సామాన్యమైన మొర్దెకైని చంపాలని ఒక దేశపు మంత్రి తలంచినప్పుడు అదే దేశపు మంత్రికి అది తిరిగి కొట్టింది. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షమున ఉంటే ఎవరండి మనకు విరోధిగా నిలబడగలరు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారును అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడిందేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమించే పరమ తండ్రి, ఆయన మన మంచి కాపరి. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కరువులు, ఎన్ని హింసలు,
ఏమండి ఎన్ని వ్యతిరేకతలు నీ జీవితంలో ఉన్నా నువ్వు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఆయన్ని ఎరిగిన మనం ఎంతో ధన్యులం. ఈ లోకం కొరకే కాదు, ఆయన తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే ఈ లోకంలో కోటేశ్వరులకు, ఈ లోకంలో గొప్ప వ్యాపారవేత్తలకు, గొప్ప గొప్ప అధికారులకు, ఏమండి రాజకీయవేత్తలకు, ముఖ్యమంత్రులకు, ప్రధానులకు, రాష్ట్రపతులకు లేని ధన్యత, మహాభాగ్యం దేవుడు మనకిచ్చాడు, రక్షణ భాగ్యం. సో ఆనాడు అందరం చనిపోయిన తర్వాత పరలోకంలో దేవునితో మనం సంతోషంతో ఆ బంగారు వీధుల్లో, ఆ వెలుగులో, ఏమండి చక్కటి ఆ యొక్క తెల్లటి ఆహ్లాదకరమైన ఆ స్థితిలో, ఆ చక్కటి పూల మొక్కల మధ్య, ఆ చక్కటి నది దగ్గర, ఆ బంగారు వీధుల్లో అందంగా, నెమ్మదిగా, సంతోషంగా దేవునితో గడుపుతూ ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటున్న మనము మరొక దిక్కున మన కళ్ళకు కనిపిస్తూ భయంకరమైన వ్యాధిని చెందుతున్న ఆ సమూహాన్ని, భయంకరంగా అగ్ని ఆరక, పురుగు చావక, భయంకరంగా కాలి కేకలు వేస్తున్న ఆ మహా సమూహాన్ని నువ్వు చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించాయి. ప్రభువా నీకు స్తోత్రం అన్నప్పుడు నువ్వెంతగా దేవుని స్తుతిస్తావు, నువ్వెంత కొనియాడినా అది సరిపోదు కదా. ఆయన కృప అంత గొప్పగా ఉంటుంది. ఆయన అది ఇవ్వటానికి మనకి ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అది ఇవ్వటానికి ఇంత పని ఈ భూమి మీద జరుగుతుంది. కాబట్టి మనం పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వసిద్దాం, దేవుణ్ణి వెంబడిద్దాం. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు తప్పక సహాయం చేసే దేవుడు నాయన. ఇక మొరపెట్టిన వారందరి జీవితాల్లో మీరు సహాయం చేశారు నా ప్రభువా. మా జీవితాల్లో కూడా మీరు సహాయం చేయగలిగిన వాడు నా ప్రభువా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, అయ్యా ఏ సమస్యల కోసం వారు ప్రార్థిస్తున్నారో నాయన, వారికి అన్నిటిని చూస్తున్నారు నా ప్రభువా. అయ్యా ఇదిగో నాయన చూచుచున్న దేవుడు అని హాగర్ చెప్పింది తండ్రి. నా ప్రభువా బిడ్డలకు అన్నిటిని మీరు చూస్తున్నారు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభువా ఆ రోగం కొరకు, ఆ వ్యాధుల కొరకు బిడ్డలు పెడుతున్న కన్నీటి ప్రార్థన మీరు చూస్తున్నారు నా ప్రభువా. నాయన ఆ కుటుంబ సమస్యలతో నా తండ్రి సతమతమైపోతున్న బిడ్డలు, అయ్యా ఇదిగో నా తండ్రి తల్లడిల్లిపోతున్న బిడ్డ నా ప్రభువా, ఇదిగో నా తండ్రి ఆ బిడ్డ ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు నాయన. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి నా ప్రభువా. కనికర సంపన్నుడి కృప కలిగిన దేవుడు నా ప్రభువా, ప్రార్థన ఆలకించువాడు నాయన. ఇదిగో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలనని మీ వాక్యం సెలవిస్తుంది నా ప్రభువా. నాయన ఇదిగో నా ప్రభువా, మిమ్మల్ని నా తండ్రి అడిగి గోజాడినప్పుడు నా ప్రభువా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అయ్యా దాటిపోయే దేవుడు కాదు నా ప్రభువా. అయ్యా సహాయం చేసే దేవుడు నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి మొరుపెట్టారో వారందరికీ సహాయం చేసి వారికి మేలు చేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు వారందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.